ప్రభుత్వం మరి వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎల్లో మీడియా వీళ్లకు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఒక కొత్త కథనం తీసుకొని వచ్చి కొత్తగా అంతా డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలు మొదలు పెడతారు. ఇది కొత్త కాదు. ఈ యొక్క కార్యక్రమం గడిచినటువంటి 16 నెలలుగా నిరంతరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం చేసేటువంటి సాహసం కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి దిశలో కానీ ఈ ప్రభుత్వం పోకుండా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది. అయ్యా నేను అడుగుతాండా, నువ్వు 3600 రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు. ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ లేకుంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని 3 నెలలు 4 నెలలు లోపల పెట్టుకున్నావు. లోపల పెట్టి ఏమి సాధించినావు? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్ళల్లో పెట్టారు. 3600 రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము ఇటీవల కూర్చొని 11 కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేశారు. అంటే మీరే ఎవరో సొమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు. వెంటనే రాజ్ కసిరెడ్డి అనే అతను కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అయ్యా ఈ 11 కోట్లు నా సొమ్ము అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు. మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి. నోటును కూడా ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి, లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా? ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా ఉండరు.